నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలం పరిధిలోని ఇంజరం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా వేగేసిన భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక. భాస్కర్ రాజును అభినందించి సత్కరించిన పలువురు నాయకులు. ఐపోలవరం మండలంలో ప్రశాంతంగా ముగిసిన సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు. ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి అభ్యర్థులు అభినందనలు తెలిపిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కూటమి నాయకులు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ స్వామివారి జన్మదినోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న శివస్వాములు, భక్తులు. పుదుచ్చేరి ప్రజలను శాఖ సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు ఎంఎన్ శర్వానంద్ పుట్టినరోజు వేడుకను యానంలో ఘనంగా నిర్వహించారు. యానం గవర్నమెంట్ సర్వీస్ వెల్ఫేర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యానం నియోజకవర్గం పరిసర ప్రాంతంలో ఉన్న పలు ఆలయాల్లో శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విశేష పూజ నిర్వహించారు. అదేవిధంగా యానం ప్రజాపనుల శాఖ కార్యాలయం ఎదురుగా ఆయన పుట్టినరోజు కేకును కట్ చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ నాయకుడు నాగబాబు మాట్లాడారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Sarvanan. Happy birthday, Sarvanan. MN Sarvanan, 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 MN Sarvanan. Happy birthday to you. Happy birthday Sarvanan. MN Sarvanan. MN Sarvanan. అలా బయట వాళ్ళు కూడా ఆ షాప్ అండి. ఆటో స్టాండ్ స్వీట్ తీసుకోండి. మా ప్రెసిడెంట్ గారు పుట్టినరోజు తమ్ముడు స్వీట్ తీసుకోండి. ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తినదీవి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతిరాజు అలియాస్ వాసురాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుత్తినదీవి సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలను మండల అధికారులు గుత్తినదీవి ప్రభుత్వ పాఠశాలలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఎన్నికలలో 12 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో నామినేషన్ వేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ధృవీకరించారు. గుత్తినదీవి సాగునీటి సంఘం అధ్యక్షులుగా సాగి వెంకటపతిరాజు అలియాస్ వాసురాజు, ఉపాధ్యక్షులుగా గోదసి శ్రీనివాసరావులను టీసీలు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు వాసురాజును, శ్రీనివాసరావును టీసీలను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. Okay.
బాగా ఇదండి వెళ్ళిపోయి చేసేయండి, గంటగా అయిపోతాయి నేను. సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ కొద్దిగా వెనక్కి సార్ అసలు కొడతా అంటలేదు బ్లాక్ చూడండి మేడం అల్లూరు రాంభద్రరాజు గారు రేవు బాబురావు గారు పోలిసెట్ నాయ అందరూ ఒకసారి స్టార్ట్ చేయమంటారు. గుత్తింగ్ దేవి టీసీ నెంబర్ ఎంత అండి ఇది? 15. గుత్తింగ్ దేవి WE. నమస్కారం. ఈరోజు గుత్తింజీవి సాగునీటి ఎలక్షన్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో అధ్యక్షులుగా 12 మంది నెంబర్లు అయ్యుండి అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నారు. నాది ఎదుర్లంక గ్రామం సాగి వెంకటపతిరాజు. అలాగే వైస్ ప్రెసిడెంట్ గోదాసి శ్రీనివాస్ని గుత్తింజీ వ్యవసాయం నిమిత్తం ఆయన్ని ఎన్నుకున్నారు వైస్ ప్రెసిడెంట్గా. అందరికీ ధన్యవాదాలు. దీనికి ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎలక్షన్ మన WE 15కి కొమ్మరిగిరి పాతించడం ఎదుర్లంక గుత్తింగదేవి కెనాల్కి సంబంధించిన ఎలక్షన్లో 12 టీసీలు ఉన్నాయి. 12 టీసీలు ఎలక్షన్లు కూడా యునానిమస్గా సక్సెస్ఫుల్గా అంతా బాగా జరిగింది. దీనికి గాను అందరూ ఎలక్షన్ స్టాఫ్ అభ్యర్థులు అందరూ బాగా కృషి చేశారు. బాగా ఎలక్షన్ సజావుగా సాగినందుకు అందరికీ ధన్యవాదాలు.
నెగ్గిన అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్. నీటి సంఘాల యొక్క విలువ ఇప్పుడు తెలిసిందండి. కనీసం ఇప్పుడైనా మనకి మంచి రైతుల తరపున డ్రైనేజ్ ప్రాబ్లం ఏంటి, ఇరిగేషన్ ప్రాబ్లం ఏంటి, మండలంలో యాజ్ అగ్రికల్చర్ ఆఫీసర్గా చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి ఇప్పుడు సాల్వ్ అవుతుందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈ 12 టీసీలకు సంబంధించి అధ్యక్షులుగా శ్రీ సాగి వెంకటపతిరాజు గారిని మనం ఎన్నుకోవడం అధ్యక్షులు 12 టీసీ మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది ప్రెసిడెంట్ గాను. అదే ఉపాధ్యక్షులుగా శ్రీ గోదాసి శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగిందండి. గతంలో కొమరగిరి గ్రామం నుంచి ప్రశ్న చేశారు, కింద గుర్తించి నుంచి ప్రశ్న చేశారు. కాబట్టి ఈసారి కొమరగిరి మా ఎదుర్లంకి గ్రామానికి రెండు సంఘం అధ్యక్షులు ఇవ్వాలని చెప్పుకోవడంతో సాగి వెంకటపతిరాజు గారిని జాగ్రత్తగా మీరు అందరూ కూడా ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలి. గుర్తించి గ్రామానికి చెందిన గోదా శ్రీనివాసరావు గారిని వైస్ ప్రెసిడెంట్ గా మన నియోజకవర్గంలో 22 సంఘాలు కూడా ఎక్కడ డిస్ప్లేస్ లేకుండా కేవలం రైతాంగానికి సంబంధించింది కాబట్టి రైతులందరికీ కూడా సక్రమంగా నీరు గత 5 సంవత్సరాలు కూడా రైతులు తీవ్రమైన ఇబ్బంది పడ్డారు. డ్రైనేజ్ కానీ కాలువలు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నీటి సంఘాల ఎన్నికల ద్వారా గతంలో 2014-19 ఏ విధంగా అయితే నీరు సప్లై చేసాం అదే విధంగా రైతాంగానికి ఇబ్బంది లేకుండా సప్లై చేయాలని ఉద్దేశంతో ఈ నీటి సంఘాలు జరిగినాయి. కాబట్టి మన నియోజకవర్గంలో ఉన్న 20 సంఘాలు కూడా యాక్టివ్గా మరి అయినాయి. కాబట్టి మీరు అందరూ కూడా బాధ్యత తీసుకుని ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి కానీ ఏ సహకారంతో మేము ముందుంటాం. తప్పనిసరిగా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చివరి వరకు కూడా నీళ్లు అందించే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. ఈ సోదరులో కూడా ఈ కాలువలతో కానీ కాలువ పూడికి కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్నింటి మీద కూడా మేము అందరూ తీసుకెట్టాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు అందరూ కూడా యాక్టివ్గా మరి వైస్ ప్రెసిడెంట్ మీ అందరూ కూడా మెంబర్స్ అందరూ కూడా యాక్టివ్గా ఎన్నికైనందుకు ఈ ఏదైతే మొక్కల్లో పప్పులంక ఎదురులంక పాతించడం ఈ రైతులందరూ కూడా యాక్టివ్గా మీ అందరూ నేను పెద్ద బాధ్యత పెట్టారు కాబట్టి తప్పనిసరిగా రైతులందరూ పట్ల మీరు శ్రద్ధగా అందించి నీరు కడదాగా అందించి బాధ్యత తీసుకోవాలని చెప్తారు. నమస్కారం. ఈరోజు ఏకరంగా ఎన్నుకున్నందుకు రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారి సహకారంతో వృత్తి కాలం అనేది 22 సంఘాలు 20 సంఘాలు ఫస్ట్ కాలం తీసుకొచ్చి బాధ్యత పూర్తిగా మేరేసుకుంటాను. బాబురావు గారు ఉండగా మన ఎదులక్కడ ఏంటంటే కొమ్మకి రైతులు కూడా నీరు పట్టించుకోరు గారు ఆయన తీసుకొచ్చేవారు గారు చక్కగా పెట్టుకున్నారు. మొన్న బాబురావు తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం సాగునీటి సంఘం అధ్యక్షులుగా వేగేశ్న భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంజరం సాగునీటి సంఘం పరిధిలోని 12 ప్రాదేశిక నియోజకవర్గాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఎన్నికలలో పోటీ లేకపోవడంతో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులను టీసీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ధృవీకరించారు. దీంతో ఇంజరం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా వేగేశ్న భాస్కర్ రాజు, ఉపాధ్యక్షులు మేడిశెట్టి కుమారస్వామిలను ఏకగ్రీవంగా టీసీలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ఉపాధ్యక్షులను తెలుగుదేశం పార్టీ నాయకులు మూపూరి శ్రీనివాస్ కిరణ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోనకొండబాబు, క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మూపూరి వెంకటేశ్వరరావు, శంకరపాలెం ఉప్పంగల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అదేవిధంగా లచ్చిపాలెం ఉప్పంగల నీటి సంఘం అధ్యక్షులుగా దాసరి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా కాళ్ల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిని 12 మంది టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఓకే
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఇంజనీరింగ్ సంఘం నుంచి నేను ప్రెసిడెంట్గా, అలాగే వైస్ ప్రెసిడెంట్గా మేడిశెట్టి కుమారస్వామి, అలాగే మొత్తం 12 మంది సభ్యులు, డైరెక్టర్లు 12 మంది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్న రైతాంగానికి, నాయకులు, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. అలాగే లచ్చిపాలెం సంఘం నీటి సంఘం అధ్యక్షులుగా మన దాసరి వెంకటరెడ్డి గారు, మల్లయ్య గారు, ఉపాధ్యక్షులుగా కాళ్ళ వెంకటేశ్వర గారు ఎన్నికవడం జరిగింది. రైతులందరూ కూడా సమిష్టిగా వచ్చి ఏకగ్రీవంగా పోటీ లేకుండా చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే గత 5 సంవత్సరాల నుంచి ఈ నీటి సంఘాలని గత ప్రభుత్వంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. అంటే రైతుకి ఏవి చేయలేదు, కాలువ తవ్వలేదు, బోతు తవ్వలేదు, ఏది తవ్వలేదు, చాలా ఇబ్బందులు పడ్డారు రైతులు. ముఖ్యంగా మనం ఈ ధవళేశ్వరం ఈస్టర్న్ డెల్టాలో చివరిన ఉన్నాం. ఈ మండలం తాళర మండలం చివరిన ఉంది. ఈ చివరి వాళ్ళందరూ కూడా దాళవాలో చాలా ఇబ్బంది పడుతున్నారు నీటికి. తొలగరికైతే పర్లేదు, వర్షాలు అవి ఉంటున్నాయి. దాళవాకి మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. చేత ప్రతి ఒక్కరికి కూడా మనం గెలిచిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ కానించి ప్రెసిడెంట్ కానించి అందరూ కూడా రైతుల గురించి కష్టపడాలని, అలాగే మనకి ఏ సమస్య ఉన్నా, ఏ శాంక్షన్ తేవాలన్నా మన శాసనసభ్యులు వారు దాంట్లో సుబ్బరాజు గారు ఉన్నారు. వారి దృష్టికి తీసుకెళ్తే మేజర్ ఏమైనా ఉంటేనే, చిన్నవి ఉంటే మా లెవెల్లో మేము చేస్తాం. అవన్నీ కూడా రైతులకి కూడా, అలాగే ఇలా మల్లవరం గ్రాంట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. క్వారింగ్ ఏరియా కూడా వాళ్ళందరికీ కూడా దాళవాలో సవ్యంగా నీరిస్తే అదే మాకు రైతులకు మేము రుణపడి ఉన్నాం కాబట్టి వాళ్ళకి కోరిక మనం తప్పకుండా తీరుస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే మన ఇంజిన్ వంతెన కూడా శాంక్షన్ అయింది కాబట్టి కొంచెం ఈ దాళవ కొంచెం కష్టపడితే మళ్ళీ దాళవ నాటికి కూడా ఫ్రీ అవుద్ది. అలాగే ఇక్కడ తొట్టు కూడా ప్రాబ్లంగా ఉంది సైపన్ దగ్గర, అది కూడా అన్నీ చూసి అందరి సహకారంతో, రైతుల సహకారంతో, ఈ సభ్యుల సహకారంతో అందరితో ముందుకెళ్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఈ రోజున సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైనందుకు ముఖ్యంగా మన భాస్కరరాజు గారిని, అలాగే డైరెక్టర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా మనకి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకు సేవలు అందిస్తున్న ఇటువంటి వాళ్ళకి ఈరోజు పార్టీ కూడా గుర్తింపు ఇచ్చింది. దీని అందరినీ కూడా ఉపయోగించుకుని రైతాంగానికి మంచి పనులు చేసి ఏవైనా ఇబ్బంది ఉంటే రేపు పొద్దున ముఖ్యంగా మనకి దాల్వాలో ఉన్న నీటి అద్దరికి గురించి కానీ, లేకపోతే రైతులకు సంబంధించిన ఏదైనా సమస్యలున్నా కానీ వీళ్ళందరూ పరిశీలిస్తారని పూర్తి నమ్మకంతో మీ అందరి తరఫున కూడా మేము కూడా సహకరించి వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజలకి మంచి పనులు చేయడానికి ఈ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎప్పుడు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నీటి సంఘానికి నన్ను ఎన్నుకున్నందుకు అంతా ప్రెసిడెంట్గా మన రైతులందరూ కూడా యాగ్రంగా ఎన్నుకున్నారండి. మేము కూడా రైతులకు సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామండి, చేయడానికి సిద్ధపడుతున్నామండి. మీరు కూడా సాయం చేసి కాలం మీద అంతా సాయం చేయమని కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు సాగునీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి వేగేశ్న భాస్కరరాజు గారికి, అలాగే డైరెక్టర్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి స్వహతాగానే నలుగురికి సాయం చేసే వ్యక్తి భాస్కరరాజు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఈ పదవి రావటం అనేది ఇంకా చాలా ఎక్కువ మందికి మరి ఉపయోగపడుతుంది అనేది నేను భావిస్తున్నాను. అలాగే మరి ఎవరైనా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పదవి ఎలా చేయాలి, ఏంటి, దీని పరిస్థితులు ఏంటి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనేది. కానీ భాస్కరరాజు గారికి దీని మీద కష్ట సుఖాలు, ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే రైతులకు మంచి చేయగలనే ఆలోచన, లేకపోతే దాని యొక్క పరిస్థితి ముందుగానే ఆయనకు మొత్తం తెలుసు. ఈ సాగునీటికి సంబంధించిన విషయం అంతా కూడా భాస్కరరాజుకి ఏ విధంగా వెళ్తే వీళ్ళకి మంచి చేయగలనేది ముందుగానే తెలిసి ఆయనకి. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో మరి రైతులందరికీ కూడా మంచి చేస్తారని, మరి అలాగే మరి మిగతా డైరెక్టర్లు కూడా అందరూ కూడా ఆయన్ని మరి అనుసరించి అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది లేకుండా మంచి చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి నీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి విఘ్నేశ్వర భాస్కరరాజు గారికి, అలాగే దాసరి వెంకటరెడ్డి గారికి, అలాగే మూపూడి కిరణ్ గారికి, ఇక్కడ వచ్చిన నాయకులకి, లవరాజు గారికి అందరూ కూడా నా నమస్కారాలు. అయితే గత ప్రభుత్వంలో అసలు ఈ డైరెక్టర్లు కానీ నీటి సంఘాలు కానీ ఏమీ లేకుండా
ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ప్రభుత్వం నడిపించ వస్తుంది. అయితే ఎంతోమంది రైతులు ఇబ్బంది పాలవుతూ నీరు లేక, కట్లు సరిగ్గా వంతెన లేక ఎంతో పాలైపోతూ చాలా నష్టాల్లో పడ్డారు. అయితే గత 2014లో కూడా ఈ ఏరియాలో కూడా కనీసం వంతెన లేని గ్రామాల్లో కూడా భాస్కర్ రాజు గారు పూసుకొని తన సొంత డబ్బులతో ఇన్ని వంతెనలు కట్టించడము, కాలువగొట్లు వేయించడం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆ ఏమీ లేకపోవడంతో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో ఈ డైరెక్టర్ని అలాగే ప్రెసిడెంట్, సెక్రటరీలు కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా రైతులకి అందరూ మంచి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఇంజరు ఉప్పంగళ భాస్కరరావు గారు నీటి సంఘం ప్రెసిడెంట్గా, దాసరి నల్లయ్య గారు ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా చోడిశెట్టి నాగబాబు, ఉపాధ్యక్షులుగా అరవస్వామి నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీ కొత్తపల్లి సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలను అధికారులు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 12 మంది టీసీలు ఏకగ్రీవంగా ఎన్నికవడంతో అధ్యక్షులుగా నాగబాబు, ఉపాధ్యక్షులుగా అరవస్వామిని ఏకగ్రీవంగా టీసీలు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ పేరాబత్తుల రాజశేఖర్, చోడిశెట్టి బ్రహ్మానందం, మద్యంశెట్టి పురుషోత్తం పాల్గొని నూతనంగా ఎన్నికైన వారిని ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండల వ్యాప్తంగా సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల అధికారులు సాగునీటి సంఘాల ఎన్నికలను శనివారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగునీటి సంఘాల ఎన్నికలకు దూరంగా ఉండటంతో అన్ని ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐపోలవరం సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులుగా రాయపురెడ్డి స్వామినాయుడు, ఉపాధ్యక్షులుగా మట్టపర్తి చంద్రరావులను టీసీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, పేరాబత్తుల రాజశేఖర్, సాగిరాజు సూరిబాబురాజు, జంపనబాబు, చోడిశెట్టి బ్రహ్మానందం, మద్యంశెట్టి పురుషోత్తం, పిన్నమరాజు శివ, పెంట రవిప్రసాద్ తదితరుల బృందం నూతనంగా ఎన్నికైన వారిని ఘనంగా సత్కరించి అభినందించారు. అదేవిధంగా కేసనకుర్రపాలెం నీటి సంఘం అధ్యక్షులుగా చిలువూరు సుబ్బరాజు, ఉపాధ్యక్షులుగా సత్య శ్రీనివాసులను నూతనంగా ఎన్నికైన టీసీలు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వీరిని కూటమి పార్టీ నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బీర సత్యకుమారి, విశ్వనాథం రాజు, శ్రీనివాసరాజు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి అగ్రహారం సెంటర్లో గల కాకి సీమోను శ్రీమతి సంపూర్ణ స్వగృహం వద్ద క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెస్సియా వర్షిప్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందులో పాల్గొన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి అగ్రహారం సెంటర్లో గల కాకి సీమోను శ్రీమతి సంపూర్ణ స్వగృహం వద్ద క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మెస్సియా వర్షిప్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు గీతాలను ఆలపించారు. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రేమ విందులో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా శ్రీ స్వామివారి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మార్గశిర శుద్ధ చతుర్దశి శ్రీ భీమేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం కావడంతో శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలను అర్చకులు నిర్వహించారు. శ్రీ స్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామివారిని నంది వాహనంపై భక్తులు నగరోత్సవం నిర్వహించారు. శ్రీ భీమేశ్వర స్వామి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ రాజరాజేశ్వరి పీఠాధిపతి తాళ్ల సాంబశివ గురుస్వామి ఆధ్వర్యంలో శివస్వాములు దీక్ష విరమణ చేశారు. ఈ సందర్భంగా శివస్వాములు మహాకుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివస్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
जलम दर्शयामि आचमनम समर्पयामि हर हर महादेव शंभो शंकर। స్వామి వెనకాల వాళ్ళ నెయ్యి తేనె తీసుకోండి. నమో నమః సీతాయ సత్పానాం పతయే నమో నమః భక్తదేవరవక్తిదేస్తాయో నమో నమో ఆయత్యంగా విశ్రదత్వో నమో నమస్తత్కా విద్యత్వో నమో నమో ఆసీనే దేవ్యా గురుసపదిభ్యస్తవో నమో నమో వ్రాతేభ్యో వ్రాతపదిభ్యస్తవో నమో నమో గణేభ్యో క్షత్రభ్యో గంగురేభ్యస్తవో నమో నమస్తక్షభ్యస్తవో నమో భగేభ్యస్తనిభ్యస్తవో నమో నమస్సభ్యస్తవో దిభ్యస్తవో నమః తమై జేషుమదేత నమో వృత్సాయ వామనాయ నమో దేవతాయ నమో జ్యేష్ఠాయ కనిష్ఠాయ నమో జ్యేష్ఠాయ కనిష్ఠాయ నమః శ్రవాయ ప్రతిష్ఠాయ నమః సూర్యాయ నమస్తాయ నమో నాట్యాయ నమో మేఘ్యాయ విద్యుచ్చాయ నమో ఏత్రియాయ తప్యాయ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళ్లరేవు మండలం పరిధిలోని ఇంజరం సాగునీటి సంఘం అధ్యక్షుడిగా వేగేసిన భాస్కర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నిక. భాస్కర్ రాజును అభినందించి సత్కరించిన పలువురు నాయకులు. ఐపోలవరం మండలంలో ప్రశాంతంగా ముగిసిన సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు. ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి అభ్యర్థులు అభినందనలు తెలిపిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, కూటమి నాయకులు. ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా శ్రీ స్వామివారి జన్మదినోత్సవం. అధిక సంఖ్యలో పాల్గొన్న శివస్వాములు, భక్తులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.